రన్వే నుంచి గాల్లోకి లేవటం, గమ్యస్థానం వద్ద రన్వేపై దిగటం అత్యంత సంక్లిష్ట దశలు. అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతా సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల్లో 35% టేకాఫ్ సమయంలో కానీ ఆ వెంటనే కానీ జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది క్షణాల తర్వాతే కూలింది. నిర్దిష్ట వేగంతో రన్వేపై దూసుకెళుతూ విమానం గాల్లోకి లేస్తోంది. అప్పటి వరకు రన్వేపై నిశ్చలంగా ఉన్న విమానం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో జోరందుకుంటుంది. ఈ క్రమంలో పైలట్లు విమానం గరిష్ట సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పైలట్ల మధ్య విస్తృత సమన్వయం అవసరం. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవాలి. టేకాఫ్ సాఫీగా సాగడానికి రన్వే ఉపరితలం నుంచి గాలి వేగాన్ని కొలిచే సెన్సర్ల వరకు లోపరహితంగా పనిచేయాలి. టేకాఫ్ సమయంలో విమాన ఇంజిన్లపై గరిష్ట ఒత్తిడి పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని పక్షి ఢీకొట్టడం, ఇంధన పీడనం పడిపోవడం, తయారీ లోపాలు తలెత్తితే దిద్దుబాటు కష్టం కావచ్చు. విమానంలోని కీలక వ్యవస్థల్లో అప్పటి వరకు బయటపడని లోపాలు టేకాఫ్ సమయంలో వెలుగు చూడొచ్చు. చక్రాల వ్యవస్థ, హైడ్రాలిక్స్, ఆటో థ్రాటల్, గాలివేగ సూచికలు వంటి వాటిలో అకస్మాత్తుగా లోపాలు బయటపడొచ్చు. అయితే టేకాఫ్ సమయంలో ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలేనని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ విశ్లేషణ ప్రకారం విమాన ప్రమాదాల్లో 65% టేకాఫ్ సమయంలో జరిగిన ప్రమాదాల్లో మానవ తప్పిదాల వల్ల చోటు చేసుకున్నవేనని తేలింది. సంక్షోభ సమయంలో పైలట్ తక్షణం స్పందించకుంటే పెనుముప్పు తలెత్తొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రన్వేపైకి అకస్మాత్తుగా ఒక పక్షి కానీ, వాహనం, మరో విమానం వచ్చినప్పుడు స్పందించడానికి పైలట్కు కొన్ని సెకన్ల సమయమే ఉంటుంది. విమానంలో ఏదైనా వ్యవస్థ విఫలం కావడం, పక్షి ఢీకొట్టడం, ఇంజిన్ సమస్య వంటివి ఉత్పన్నమైతే టేకాఫ్ కావాలా లేక రిస్క్ తీసుకుని దాన్ని నిలిపివెయ్యాలా అన్న దానిపై పైలట్లు కొద్ది క్షణాల్లోనే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో జాప్యం చేసినా, తప్పుడు నిర్ణయం తీసుకున్నా ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు.